జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే తప్పంటే మూడు ముక్కలుగా విభజించడం మరో తప్పని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఆరోపించారు. జీహెచ్ఎంసీ కాలపరిమితి ముగిసిన ఎన్నికలు నిర్వహించకపోవడం అప్రజాస్వామ్యమన్నారు. కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలో ఉన్నా సకాలంలో ఎన్నికలు నిర్వహించదని తెలిపారు. చేయడానికి కొత్త నాటకాలకి తెరపైకి తీసుకొస్తామన్నారు. గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి రింగ్ రోడ్ వరకు ఉన్న నగరాన్ని 300 డివిజన్లుగా విభజించి మరి ఈ రోజే లేటెస్ట్ గా 3 కార్పొరేషన్లుగా విభజిస్తూ మరి ఒక జీవోని ప్రకటించడం జరిగింది. ఈ 3 కార్పొరేషన్లని విభజించడం తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయంగా మరి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక నిర్ణయం పూర్తిగా అప్రజాస్వామిక పద్ధతిలో తీసుకున్నారు. ఈ గ్రేట్ హైదరాబాద్ నగరాన్ని మరి ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించడమే ఒక పెద్ద తప్పు. అంటే ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా విభజించడం అనేది కేవలము తన ఒక రాజరిక పోకడలకు, తన నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా దర్పణ పడతా ఉన్నాయి. రేవంత్ రెడ్డి